నమస్తే, వెల్కమ్ టు కంచెర్ల మీడియా. పరాభవనామ సంవత్సరంలో అందరికీ శుభాలు చేకూరాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఉన్నారు. పాత కన్నవాణిపాలెం పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీతో పాటు సంప్రదాయ పిండి వంటలను అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా అర్చకులు ఆదిత్య శర్మచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. ఏ రాసుల వారికి ఈ సంవత్సరం జాతకరీత్యా ఎలా ఉంటుంది అనేది వినిపించారు. అనంతరం నరసింగరావు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సిరసపల్లి నూకరాజు, గూటూరు శంకర్రావు, నాగేశ్వరరావు, తాతారావు, కట్టా పద్మ, రోహిణి, అనిత పాల్గొన్నారు. గరిష్ట 3-4 పాదములు, శతవిష 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదముల కలయిక కుంభరాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఆచార వ్యవహారములు మిశ్రమగా ఉండును. గౌరవ మర్యాదలు పొందగలరు. శుభ పుణ్యకార్యములందు పెద్దల అభిమానం ఈ రాశి వాడు పొందగలరు. విద్యార్థులకు విద్యందు కొంత నీరసభావం ఏర్పడినప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం చేత కొద్దిగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు యువతలు పొందుతారు. వివాహ యోగ్యత ఉన్న కావున ఈరోజు మన తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ ఉగాది సందర్భంగా మా గాజువాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా వేద పండితుల్ని పిలిచి పంచాంగ శ్రవణం, అదేవిధంగా రాశి ఫలాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పిల్లలు అంతా కూడా పాల్గొన్నారు. మనకి సనాతన హిందూ ధర్మంలో మనకి ఉగాదికి మంచి అందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఉగాదిని చాలా చక్కగా జరుపుకుంటాం. మరి సాంప్రదాయ వస్త్రధారణ చేసి ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి వేద పండితులు మనకి సంవత్సరం పొడిగిన ఎలా ఉంటుందో చెప్తారు. అదేవిధంగా మన దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వర్షాభావం ఎలా ఉంటుంది, ఎండల తీవ్రత ఎలా ఉంటుంది, ప్రపంచీకరణ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ కూడా మరి రవిశర్మ గారి పండితులు అన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఉగాది పచ్చడి, అదేవిధంగా పిండి వంటకాలు, ఎందుకంటే మన తెలుగువారు అందరూ కూడా అరిసెలు, పొంగడాలు, గజ్జికాయలు ఇవన్నీ కూడా అలవాటు కాబట్టి అవన్నీ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ ఉగాది సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటూ మరి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీడియా సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.